హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క కేంద్ర వ్యాప్తంగా అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. సో మనకి ఇక మీదటి నుంచి బియ్యంతో పాటుగా 9 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయి శుభవార్త చెప్పిందండి. రేషన్తో పాటుగా 9 రకాల సరుకులు ఇస్తామని వెల్లడించారు. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు 9 రకాల సరుకులు ఉచితం అంటూ నోటిఫికేషన్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి వారికి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో కేజీ ₹1 చొప్పున తీసుకొని రేషన్ ఇచ్చేది, కానీ కరోనా సమయం నుంచి ఫ్రీ రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో నిరుపేదలకు ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు 9 నిత్యావసర సరుకులను ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవ నూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పేద ప్రజలకు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజా జీవన పరిణామాలు మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం బయట మార్కెట్లో నిత్యావసర సరుకుల ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారు దగ్గరలోని ఆహార, పౌర సరఫరా శాఖ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు. కాగా ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావట్లేదు. కొన్ని రిపోర్ట్స్ అయితే ఉచిత బియ్యాన్ని బదులుగా ఈ 9 రకాల సరుకులు ఇస్తారని చెబుతుంటే, మరికొన్ని ఉచిత బియ్యంతో పాటు ఇస్తారని పేర్కొంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.